700 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో జీవించే ఇస్లామిక్ రాజులు వాళ్ళ మతాన్ని వ్యాపింపచేయడానికి ఎన్నో దేశాలపై దండయాత్ర చేశారు. వాళ్ళని ఎదిరించి ఇతర మతానికి చెందిన దేశాలు కూడా యుద్ధాలు చేశాయి, తలబడ్డాయి. కానీ వాళ్ళు ఆత్మలని ప్రేరేపించి చేతపని చేసి మాంత్రిక శక్తిని ఉపయోగించారు. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది రాజులు కొన్ని యుద్ధాలు గెలిచినా తమ రాజ్యంలో ఉన్న వీరులు దీనివల్ల మరణించడం గ్రహించి కొంతమంది శక్తివంతులైన మాంత్రికులను పిలిచి ఈ చేతబడి మాంత్రిక శక్తిని ఎదిరించడానికి ఎన్నో పూజలు చేసి కనిపెట్టినదే జిన్. మహారాజులు జిన్ యొక్క యుద్ధ తంత్రంగా ఒక ఆయుధంగా వాడుకున్నారు. జిన్నుని పోషించి దాన్ని ఉసికొలిపి యుద్ధానికి తీసుకువెళ్లి ఎన్నో యుద్ధాలు గెలిచారు. జిన్నుని శక్తివంతమైన ప్రాణిగా చూసుకున్నారు. ప్రారంభంలో జిన్ ఒక దుష్టశక్తి అనుకున్న ప్రజలు ఎన్నో యుద్ధ విజయాల తరువాత జిన్ మంచిదని ఇష్టపడసాగారు. ఇలాంటి ఎన్నో జిన్లని ఆ దేశ ప్రజలు ఇళ్లలో పెంచసాగారు. ఆ మార్గంలో వచ్చినది 700 సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో జీవించే ఇస్లామిక్ రాజులు వాళ్ళ మతాన్ని వ్యాపింపచేయడానికి ఎన్నో దేశాలపై దండయాత్ర చేశారు. వాళ్ళని ఎదిరించి ఇతర మతానికి చెందిన దేశాలు కూడా యుద్ధాలు చేశాయి, తలబడ్డాయి. కానీ వాళ్ళు ఆత్మలని ప్రేరేపించి చేతపని చేసి మాంత్రిక శక్తిని ఉపయోగించారు. దానివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అక్కడ ఉన్న కొంతమంది రాజులు కొన్ని యుద్ధాలు గెలిచినా తమ రాజ్యంలో ఉన్న వీరులు దీనివల్ల మరణించడం గ్రహించి కొంతమంది శక్తివంతులైన మాంత్రికులను పిలిచి ఈ చేతబడి మాంత్రిక శక్తిని ఎదిరించడానికి ఎన్నో పూజలు చేసి కనిపెట్టినదే జిన్. మహారాజులు జిన్ యొక్క యుద్ధ తంత్రంగా ఒక ఆయుధంగా వాడుకున్నారు. జిన్నుని పోషించి దాన్ని ఉసికొలిపి యుద్ధానికి తీసుకువెళ్లి ఎన్నో యుద్ధాలు గెలిచారు. జిన్నుని శక్తివంతమైన ప్రాణిగా చూసుకున్నారు. ప్రారంభంలో జిన్ ఒక దుష్టశక్తి అనుకున్న ప్రజలు ఎన్నో యుద్ధ విజయాల తరువాత జిన్ మంచిదని ఇష్టపడసాగారు. ఇలాంటి ఎన్నో జిన్లని ఆ దేశ ప్రజలు ఇళ్లలో పెంచసాగారు. ఆ మార్గంలో వచ్చినది